ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మన బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మాడీకి ఈ రోజు నుంచి మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా ఒక పాయింట్లు అయితే చెప్తాను. అసలు కౌన్సిలింగ్లో ఎటువంటి తప్పులు చేయకూడదు చెప్తాను. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పినట్టయితే చేయండి. ఫస్ట్ పాయింట్, సో మన అప్లికేషన్ ఇచ్చేటప్పుడు చాలామంది కూడా ఎంపీసీ విద్యార్థులు ఒకటి అడిగితే ఇంకోటి ఇవ్వడం, అది కూడా కంగారులో పడి తప్పులు చేశాడు అని చాలా మంది చేశారు. సో మీరు అలా చేయకండి. మనకి అప్లికేషన్కి సర్టెన్ ఒక టైం అయితే ఉంటుంది. సో నిదానంగా పెట్టండి, 1-2 సార్లు క్రాస్ చెక్ అయితే చేసుకోండి. అండ్ సెకండ్ పాయింట్, మన క్యాప్ ఐడి పాస్వర్డ్ ఎవరికైతే ఇవ్వకండి. అంటే సర్టెన్ కాలేజ్ వాళ్ళు ఫోన్ చేసి మేము వెబ్ ఆప్షన్ పెడతాం, సో మా దగ్గర లాగిన్ అయితే ఉంచండి అని చెప్తా అయితే ఉంటారన్నమాట. అవేమీ నమ్మకండి. తెలియని వాళ్ళకి ఎవరికి క్యాప్ ఐడి పాస్వర్డ్ అవేమీ ఇవ్వకండి అన్నమాట. అండ్ మీ క్యాప్ ఐడి పాస్వర్డ్ అయితే గుర్తుపెట్టుకోండి, ఒక దగ్గర రాసుకోండి, స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఎందుకంటే మన స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా, ఎంతవరకు వచ్చింది ప్రాసెస్, ఇవన్నీ తెలుసుకోవాలన్నా ఇది చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. అండ్ తర్వాత పాయింట్, మన ఫోన్ నెంబరు అండ్ మెయిల్ ఐడి వర్కింగ్లో ఉన్నదైతే ఇవ్వండి. ఎందుకంటే మనకి ఏమైనా ఓటీపీస్ రావాలన్నా, ఏమైనా అప్డేట్స్ రావాలన్నా దానికైతే వస్తైతే ఉంటుంది అన్నమాట. సో అర్థమవుతుంది కదా. అండ్ తర్వాత పాయింట్, ఫోన్లో అయితే అప్లై అయితే చేసుకోవద్దు. సో చాలా మందికి ఫోన్లో చిన్న చిన్న గ్లిచెస్ అయితే వస్తుంది అన్నమాట, సరిగ్గా ఓపెన్ అయితే కావు. అందుకు చెప్తాను, ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ బయట నెట్ షాప్లో అయినా అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళ ఆప్షన్ దగ్గర ఎస్ అంటే ఎస్ పెట్టండి, లేదంటే నో అంటే నో పెట్టండి. అర్థమవుతుంది కదా. ఆ పాయింట్ అయితే క్లియర్గా అయితే చూసుకోండి. అండ్ దాని తర్వాత, సో మీరు అప్లై చేస్తున్నప్పుడు కూడా నెట్వర్క్ అయితే మంచిగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే చాలా సందర్భాలు ఏంటంటే సరిగ్గా లేకపోవడం వల్ల నెట్వర్క్ మనకి పేమెంట్ అయితే కట్ అయిపోయి మళ్ళీ ఒక 7 days ఆర్ 1 weekలో మళ్ళీ రీఫండ్ అయితే వస్తుంది అన్నమాట. సో ఇటువంటి సందర్భాలు కూడా జరుగుతాయని చెప్పి మీకైతే చెప్తున్నాను. నెట్వర్క్ కూడా మంచిగా ఉండేలా చూసుకోండి. అర్థమైంది కదా. వాళ్ళు ఏం అడుగుతారో అదే ఇవ్వండి. 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి అన్నమాట. అండ్ క్యాప్ ఐడి పాస్వర్డ్ అయితే ఎవరికైతే అవ్వకండి. అవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక దగ్గర అయితే రాసుకోండి. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, వీడియో అయితే చేస్తాను. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంసెట్లో మెయిన్గా ఒక మంచి కాలేజ్ జాయిన్ అవుదాం అని అనుకుంటే శాస్త్ర కాలేజ్ అయితే బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో కో ఎడ్యుకేషన్తో పాటు ఉమెన్స్ సంబంధించి స్పెషల్గా కాలేజ్ అయితే ఉంది. సేఫ్టీ కానీ, మనకి స్టడీ కానీ, ప్లేస్మెంట్ సంబంధించి కానీ 100% వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్గా ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్తాను. సో మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, మనకి మెయిన్గా బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, మనకి కౌన్సిలింగ్లో కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనకి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి, వాళ్ళైతే డీటెయిల్గా గైడ్ చేస్తారు. సో ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత అని క్లియర్ కట్గా వాళ్ళైతే చెప్తారన్నమాట. అర్థమవుతుంది కదా. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట.